హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. చూస్తున్నారు కదా! ఏంటా ఈ బస్తా అనుకున్నారా? ఇదొచ్చేసి చూడండి మీరే ఉల్లి పొట్టండి. ఎంత మొత్తంలో ఉల్లి పొట్టు కదా! ఇదొచ్చేసి నేను కూరగాయలు అమ్మే మార్కెట్ దగ్గర నుంచి అక్కడ ఆనియన్స్ అమ్ముతుంటే వాళ్ళ దగ్గర అడిగైతే తీసుకొచ్చామండి. మొహమాటం లేకుండా మొక్కలకి యూజ్ అవుతుందని వాళ్ళు వేస్ట్‌గా పారేస్తుంటారంట. ఇంత మొత్తంలో ఉల్లి పొట్టు మనం కలెక్ట్ చేయాలంటే కష్టం కదా! అందుకనేసి ఈ విధంగా అమ్మే వాళ్ళ దగ్గర నుంచి ఉల్లి పొట్టు అయితే తీసుకొచ్చానండి. ఎంత మొత్తంలో వచ్చింది కదా! ఇది మనకి మొక్కలకి అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. మనం ఆనియన్ వాటర్‌ని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ ఆనియన్ పీల్ తోటి మనం డ్రై కంపోస్ట్‌ని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే ఇదంతా కూడా ఒక బకెట్‌లో వేసుకొని పైన మట్టితో కవర్ చేసామంటే మనకి కంపోస్ట్‌గా కూడా రెడీ అవుతుందండి. అలాగే ఈ ఆనియన్‌లో అక్కడక్కడ ఉల్లిపాయలు పాడైపోయినటువంటి ఉల్లిపాయలు, మొక్క మొలిసిన ఉల్లిపాయలైతే ఉన్నాయండి. కొంత పొట్టునైతే ఇలాగా ఒక గిన్నెలోనికైతే తీసుకున్నాను. ఇలాగా చూసారా టబ్బులో ఈ ఉల్లిపొట్టులో అక్కడక్కడ కొన్ని ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ ఉన్నాయండి. నీట్‌గా వాటన్నిటినైతే ఈ పొట్టుని కింద వేసేసి నీట్‌గా చెత్తలన్నీ తీసేసి, ఈ కుళ్ళిపోయిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక టబ్‌లోనికి వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అయితే ఉల్లి పొట్టుని నీట్‌గా అయితే క్లీన్ చేసేసానండి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఈ ఉల్లి పొట్టుది నేను మొక్కలకి ఏ విధంగా యూజ్ చేస్తానని చూద్దాం రండి. ఓకే అండి. ఇలాగా పీల్ అంతటిని కూడా ఒక టబ్‌లోనికైతే నీట్‌గా క్లీన్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఈ పాడైపోయిన మొక్క మొలిచిన ఉల్లిపాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇలాగ ఒక టబ్‌లోనికైతే వేసుకున్నానండి. ఈ ప్లాస్టిక్ కవర్లు, ఈ చెత్త, ఈ క్యారీ బ్యాగ్ ఉంది కదా! ఇదంతటిని కూడా తీసేసి ఇప్పుడు ఈ పొట్టు నుంచి మనము ఆనియన్ వాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బకెట్‌నైతే తీసుకున్నానండి. చిన్న బకెట్‌ని. అందులోనికి ఇలా కొంచెం ఉల్లి పొట్టునైతే వేస్తున్నాను. నేను ఆల్రెడీ వీక్లీ వన్స్ ఆనియన్ వాటర్‌నైతే మొక్కలకిస్తానండి. అలాగే ఇప్పుడు ఈ ఆనియన్ పీల్‌లోంచి కొంత ఈ బకెట్‌లోనికైతే వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ పీల్ అంతా కూడా మునిగేంత వరకు నార్మల్ ట్యాప్ వాటర్‌ని ఇలాగ పోసేసానండి. పోసిన తర్వాత ఈ బకెట్‌పై మూతని ఉంచేసి ఒక 2 డేస్ అయితే అలాగా ఉండనిస్తానండి. అలా ఉంచిన తర్వాత మనకి ఈ పీల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి వాటర్‌లోకి దిగుతాయి. అలాగే ఇప్పుడు చూడండి ఒక స్టీల్ గిన్నెలోనికైతే ఒక బేషన్‌లోనికి ఉల్లి పొట్టునైతే కొంచెం తీసుకొని ఎండ తగిలే చోట పెట్టానండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పూల కుండీల్లోనికి వాటర్ బాటిల్‌నైతే ఇలా తీసుకొని దానికి హోల్స్‌నైతే పెట్టేసానండి. ఎంప్టీ బాటిల్స్‌కి హోల్స్‌ని పెట్టేసి ఈ ఉల్లి పొట్టు ఉంటుంది చూసారా? ఈ పొట్టుని కొంచెం ఈ బాటిల్‌లోనికైతే వేసేస్తున్నానండి. ఇది మినీ కంపోస్ట్ అనమాట. ఇలాగా ఒట్టి ఆనియన్ పీల్ అంతటిని కూడా ఇలాగ బాటిల్‌లోనికైతే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకొని మీద కొంచెం వాటర్‌ని పోసేసి మట్టినైతే పెట్టుకోవాలండి. మట్టిని పెట్టినప్పుడు మనకిది కంపోస్ట్‌గాను రెడీ అవుతుంది. అలాగే వాటర్‌ని కొంచెం పోస్తాం కదా! అప్పుడు ఈ బాటిల్‌లోంచి ఇలా లిక్విడ్ కూడా వస్తుందనమాట. అది ఆ లిక్విడ్ కూడా మొక్కలకి మనకి మంచిగా బలాన్నయితే ఇస్తుందండి. ఈ విధంగా మినీ కంపోస్ట్‌నయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడొచ్చేసి ఈ బకెట్ అండి. ఇది ఒక పెయింట్ బకెట్ అనమాట. దీంట్లో ఆల్రెడీ ఫుల్‌గా మట్టయితే ఉంది. ఇది చెట్ల మట్టండి రెడ్ సాయిల్. ఇప్పుడు ఈ మట్టినైతే నేను కింద వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ బకెట్ మొత్తం కూడా నేను ఆనియన్ పీల్‌నే వేసేసి ఆనియన్ కంపోస్ట్‌నైతే ప్రిపేర్ చేద్దామనేసి ఈ విధంగా ఈ బకెట్‌లో ఉన్నటువంటి మట్టినంతా కూడా ఇలాగ కింద వేసేసానండి. వేసేసిన తర్వాత ఈ బకెట్‌కి అడుగున డ్రైనేజ్ హోల్స్‌నైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఆ హోల్స్‌కి రాళ్ళని కానీ, లేదంటే పెంకుల్ని ఏవైనా ఇలాగ అడ్డు పెట్టేసుకోండి. ఇలా అడ్డు పెట్టేసుకున్న తర్వాత అడుగున ఒక లేయర్ వరకు ఇలా మట్టిని వేసుకున్న తర్వాత దీంట్లో ఫుల్లుగా నేను ఈ ఆనియన్ పొట్టునైతే వేసేస్తున్నానండి. మొత్తం ఉల్లి పొట్టునంతా వేసిన తర్వాత మధ్యలో ఒక లేయర్ మట్టినైతే వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా ఈ ఉల్లి పొట్టునే ఫిల్ చేస్తున్నానండి. ఇలాగ ఫిల్ చేసుకుంటూ పైన లేయర్‌గా మట్టి వేయడం వల్ల మనకి త్వరగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి. ఫుల్లుగా మొత్తం బకెట్ అంతా కూడా లాదిమైతే ఉల్లి పొట్టుని పెట్టేసి పైన ఒక లేయర్ మట్టినైతే వేశాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని పోసి మనకి మొక్క మొలిచిన ఉల్లిపాయలుంటాయి చూడండి. వాటినైతే ఈ విధంగా ఈ బకెట్‌లోనికైతే నాటేస్తున్నానండి. మనకి ఉల్లిపరక పైకి పెరిగే కొద్దీ లోపల కూడా బకెట్‌లో మనకి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా నేను ఒక బకెట్ అంతా కూడా ఆనియన్ కంపోస్ట్‌నయితే రెడీ చేసుకోవచ్చని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఓకే అండి. ఇలాగా బకెట్‌లోకి నేను మొక్క మొలిచినటువంటి ఉల్లిపాయలనైతే నాటేసాను. ఇలా నాటేసిన తర్వాత ఈ బకెట్‌లోనికి కొన్ని వాటర్‌నైతే పోసానండి. ఈ వాటర్‌ని పోసేసిన తర్వాత ఈ బకెట్‌ని పైన టెర్రస్ మీదైతే పెట్టేసాను. ఈ మిగిలినటువంటి ఉల్లిపాయలనైతే నేను కింద బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో ఇలాగ నాటుదామని చెప్పేసి ఒక ప్లేస్‌నైతే నీట్‌గా ఇలా క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలన్నిటిని కూడా ఇలాగ వరుసగా అయితే నాటేసాననమాట. ఇలాగ ఉల్లిపాయలు ఇవి కుళ్ళిపోయినవే కానీ ఇవి నాటినప్పుడు మనకి ఉల్లిపరక అనేది వస్తుందండి. ఆ ఉల్లిపరకతోటి మనము కర్రీస్ అయితే వండుకోవచ్చనమాట. ఈ విధంగా ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ గార్డెన్‌లో అయితే ఉల్లిపాయలన్నిటిని ఇలాగా నాటేశాను.
ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి ఎండలో పెట్టినటువంటి ఆనియన్ పీల్ అండి. ఇది బాగా ఎండకి డ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఆనియన్ పీల్‌ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లోనికి వేసుకొని ఇది మెత్తగా పౌడర్‌లాగా అయితే గ్రైండ్ చేస్తున్నానండి. మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ పొట్టు పొట్టు అలాగే వేసామంటే గాలికి కూడా వెళ్ళిపోతుంది కదా! కానీ మనం ఇలాగా మిక్సీ వేసామంటే చూడండి పౌడర్‌లాగా వచ్చేసింది. చక్కగా ఇది మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగాను ఉంటుంది. అలాగే మొక్కలకి కూడా ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా ఇచ్చేయొచ్చనమాట. ఇదే విధంగా చూసారా ఎంత బాగా పొడిలాగా వచ్చిందో, ఇదే విధంగా మిగిలినటువంటి ఆనియన్ పీల్ అంతటిని కూడా నేను ఇలాగ మిక్సీ చేసి, ఇలాగ స్టోర్ చేసుకుందామని చెప్పేసి, ఇలాగ డ్రై కంపోస్ట్ మెథడ్‌లో అయితే నేను ప్రిపేర్ చేశానండి. ఇది డ్రై కంపోస్ట్ ఆనియన్ పీల్ పౌడర్ అనమాట. చక్కగా మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మొక్కలకైతే చక్కగా మొక్క సైజుని బట్టి ఇవ్వొచ్చనమాట. ఓకే అండి. ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఆనియన్ పీల్ డ్రై కంపోస్ట్‌నయితే నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలకైతే స్టోర్ చేస్తున్నానండి. ఇలాగా మనం మూత ఉన్నటువంటి ప్లాస్టిక్ కంటైనర్‌లోకి ఇలా స్టోర్ చేసుకున్నామంటే, మనము వీక్లీ వన్స్ కానీ, లేదంటే ఒక 15 డేస్‌కి ఒకసారి మనం మొక్కలకి ఇవ్వొచ్చండి. మొక్కలు చాలా హెల్తీగా, బలంగా పెరుగుతాయి. నేనైతే అన్ని రకాల మొక్కలకైతే ఈ డ్రై ఆనియన్ పీల్ కంపోస్ట్‌నయితే ఇస్తానండి. ఇలాగ మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకైనా కానీ స్టోర్ ఉంటుంది. ఆ పీల్ అంతటిని అలాగే స్టోర్ చేయాలంటే కష్టం కదా! మనం ఇలాగ కొంచెం ఒక పూట ఎండబెట్టేసి ఇలా మిక్సీ వేసుకొని చక్కగా మనం ఇలాగా మూత ఉన్నటువంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా సరే ఇది చక్కగా పాడవకుండా నిలువ ఉంటుందండి. చూసారా ఎంత బాగొచ్చిందో! ఇది ఆనియన్ పీల్ అంటే మనం నమ్మలేనంతగా ఉందనమాట. చక్కగా మంచి పౌడర్ లాగా అయితే వచ్చిందండి. ఇలాగైతే మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే అండి. నేను ఇలా అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. చక్కగా దీనికి ఒక మూతను పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు చూసారా మిక్సీ చేసినటువంటి ఈ మిక్సీ జార్‌లో కూడా చూడండి నేను కొన్ని వాటర్‌నైతే పోసేసి చక్కగా మొక్కలకైతే పోసేస్తానండి. ఆ వాటరు ఈ మొక్కలు పెంచడం స్టార్ట్ చేసినాక ఏది అసలు వేస్ట్‌గా పోనిచ్చేదే లేదండి. కిచెన్ వేస్ట్‌నంతా కూడా ఇంతకుముందు చెత్తకే ఇచ్చేదాన్ని. ఇప్పుడు మొత్తం కలెక్ట్ చేసి మళ్ళీ వాటర్ తయారు చేసి ఇస్తున్నాను. అలాగే కంపోస్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఏది మన కిచెన్‌లో ఏది వేస్ట్‌గా పోయేదేం లేదనమాట. బియ్యం, పప్పు కడిగిన నీళ్ళని కూడా నేను చక్కగా మొక్కలకైతే ఇస్తున్నాను. ఓకే అండి. మనము మిక్సీ వేసినటువంటి ఆనియన్ పీల్ డ్రై కంపోస్ట్‌ని నేను ఇలాగ మనీ ప్లాంట్ మొక్కకైతే ఇస్తున్నానండి. ముందు మొక్క చుట్టూ ఇలాగ పాట్‌కి అంచులు వెంబడి మట్టినైతే ఇలా లూజ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్ డ్రై కంపోస్ట్ ఉంది కదా! ఆ కంపోస్ట్‌ని ఒక స్పూన్ ఇలా తీసుకొని, ఈ మొక్క చుట్టూ అంచులు వెంబడైతే ఇలా వేస్తున్నానండి. వేసేసిన తర్వాత మళ్ళీ మట్టినైతే ఇలా కవర్ చేస్తున్నాను. కవర్ చేసేసిన తర్వాత కొన్ని వాటర్‌నైతే ఇలాగ పోసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను గార్డెన్‌లో ఉన్నటువంటి కరివేపాకు మొక్కకు కూడా ఇస్తున్నానండి. మొక్క చుట్టూ ఇలా నీట్‌గా కొంచెం మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత, ఈ ఆనియన్ డ్రై కంపోస్ట్‌ని కొంచెం వేసేసి, మళ్ళీ మట్టిని ఇలా కవర్ చేసేసుకొని, కొన్ని వాటర్‌నైతే పోసామంటే ఈ మొక్కలనేవి బలంగా, హెల్తీగా, త్వరగా పెరుగుతాయి. ఓకే అండి. ఇప్పుడు ఒక 2 డేస్ తర్వాత మనం ఆనియన్ పీల్ వాటర్‌ని చూద్దాం చూడండి. వాటర్ అంతా కూడా చూసారా కలర్ చేంజ్ అయిందనమాట. ఆనియన్ పీల్‌లో ఉన్నటువంటి ఆ పోషకాలన్నీ కూడా వాటర్‌లోనికొచ్చేసాయి. వాటర్ చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయాయో. ఇప్పుడు ఈ ఆనియన్ వాటర్‌ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇలాగా ఒక బిన్‌లోనికి ఇలాగ జల్లెడ పెట్టుకొని వాటర్‌నంతా కూడా పీల్‌ని ఇలాగ సెపరేట్‌గా మనమైతే ఇలాగ సెపరేట్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇలాగ స్క్వీజ్ చేసామంటే మనకి ఈ పొట్టులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి స్ట్రెయిన్ అయిపోయి వాటర్‌లోనికొస్తాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఆనియన్ పీల్ వాటర్‌లో మనము కొన్ని మళ్ళీ నార్మల్ వాటర్‌నైతే కలుపుకోవాలండి. అలాగే మనము మొక్కలకి ఇవ్వకూడదనమాట. మొక్క సైజుని బట్టి మనము కొన్ని నార్మల్ వాటర్‌నైతే కలుపుకొని ఇంత థిక్ ఫామ్‌లో ఇవ్వకుండా ట్యాప్ వాటర్‌ని కొన్ని నార్మల్ వాటర్‌నైతే కలిపేసుకోండి. ఈ పీల్‌ని మనం వేస్ట్‌గా పడేయాల్సిన అవసరం లేదండి. దీన్ని మనం కంపోస్ట్ కింద మనం మొక్కలకి ఇవ్వొచ్చనమాట. ఇలాగ కొన్ని నార్మల్ వాటర్‌నైతే కలిపేసుకొని వీటిని అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వొచ్చండి. కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు ఏ మొక్కలకైనా సరే మనం ఇవ్వొచ్చనమాట. ఇప్పుడు ఈ వాటర్‌నైతే నేను అన్ని రకాల మొక్కలకి కొంచెం కొంచెం అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే అండి. చూసారు కదా! ఇలాగ ఆనియన్ వాటర్‌ని మనము వీక్లీ వన్స్ కానీ, లేదంటే ఒక 10 డేస్, 15 డేస్‌కి ఒకసారి మొక్కలకి ఇవ్వచ్చండి. అలా ఇవ్వటం వల్ల మొక్కలు మనకి చాలా హెల్తీగా, త్వరగా పెరుగుతాయండి. చక్కగా పూలు పూస్తాయి, కాయలు కాస్తాయన్నమాట. ఓకే అండి. చూసారు కదా! ఆనియన్ పీల్ తోటి మనము ఆనియన్ డ్రై కంపోస్ట్‌ని అలాగే మనకొచ్చేసి కంపోస్ట్‌ని, అలాగే ఇదొచ్చేసి ఆనియన్ వాటర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో డ్రై ఫార్మ్ మెథడ్ అయితే మనం స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. అందుకోసమని చెప్పేసి నేను కొంత అయితే ఎండబెట్టేసి మిక్సీ వేశానండి. ఓకే అండి. చూసారు కదా! మనము ఆనియన్ పీల్ తోటి ఏ విధంగా మొక్కలకు యూజ్ అయ్యేటువంటి వీడియోని చేసామో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి మనము ఈ ఉల్లిపాయలనైతే కుళ్ళిపోయినవన్నీ మనం గార్డెన్‌లో నాటాం కదా! అవి చూడండి ఒక 1 వీక్, 10 డేస్‌కి ఎంత చక్కగా పెరిగాయో, చక్కగా గ్రో అయ్యాయన్నమాట. ఇది ఉల్లిపరకండి. ఈ ఉల్లిపరకని మనం రెసిపీస్ చేయొచ్చనమాట. ఈ ఉల్లిపొట్టుతోని నేను రెసిపీస్ చేసినప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా మీకు పెడతానండి. మీరు
ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే అండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.